న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను అసెంబ్లీ సమావేశాలలో ప్రకటించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్ తొలిసారి 3 లక్షల కోట్లు దాటిందని వెల్లడి. సూపర్ 6 మేనిఫెస్టో హామీలకు అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో ఏపీ బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటిందని వ్యాఖ్య. 2025-26 రాష్ట్ర బడ్జెట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన. రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదిలా బడ్జెట్ ఉందని సీఎం వెల్లడి. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు రోడ్ మ్యాప్ గా నేటి బడ్జెట్ ఉందని వ్యాఖ్య. బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేశారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం. కూటమి ప్రభుత్వం ప్రజలను వంచిందని ధ్వజం. కూటమి నేతల హామీలను విస్మరించారని ఆరోపణ. ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం చేశారు. రాష్ట్ర బడ్జెట్ తొలిసారి 3 లక్షల కోట్లు దాటిందని, సూపర్ 6 మేనిఫెస్టో హామీలకు అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో ఏపీ బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. ముఖ్యంగా 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత కల్పించామని, సూపర్ 6 సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్లో పెద్దపీట వేస్తున్నామన్నారు. విజన్ 2020 డాక్యుమెంట్ ను రూపొందించారు. అప్పటి ప్రతిపక్షాలు ఆ ఆలోచనని విమర్శించాయి. కానీ నేటి హైదరాబాద్ ను చూసినట్లయితే వారి విజన్ సాకారమైంది. ఇదే ఆయన దార్శనికతకు, సామర్థ్యానికి నిదర్శనం. మళ్లీ 2024లో మరొక గొప్ప విజన్ ను దిశానిర్దేశం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047కు శ్రీకారం చుట్టి రాష్ట్రాభివృద్ధికి మార్గనిర్దేశనం చేశారు. 15% పైగా రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటును స్థిరంగా సాధించడం, తలసరి ఆదాయాన్ని పెంచడం, పేదరికాన్ని రూపుమాపడం ద్వారా అభివృద్ధి ఫలాలను అత్యంత అణగారిన వర్గాలకు అందించడమే దీని లక్ష్యం. మా ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 దిశగా పనులను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పాత విధానాల్లోని లోపాలను సరిచేస్తూ నూతన ఇసుక విధానం, ఎక్సైజ్ విధానం, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం లాంటి ఎన్నో విధానాలను తీసుకొచ్చింది. అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నాం. ప్రభుత్వం కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టడం చూశాం. కానీ గత పాలకుల విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నే కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్టులో పెట్టి పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని తప్పించాం. 24 నుండి రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్న విధి విధానాలను ముచ్చుకు కొన్ని తెలియజేస్తున్నాను. జూన్ 12, 2020 నాటికి ఉన్న 23,556 కోట్ల రూపాయలను, వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాం. అధ్యక్ష, గత ప్రభుత్వం 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను నిలిపివేసింది. 9,371 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం ద్వారా 74 పథకాలను మా ప్రభుత్వం పునః ప్రారంభించింది. దీనివల్ల కేంద్రం ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మరిన్ని నిధులు అందాయి. నీటిపారుదల, రహదారులు మరియు ఇతర పనులకు సంబంధించి 12,735 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పునరుత్తేజితమైంది. పంచాయతీలు మరియు మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి 2,793 కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులను మా ప్రభుత్వం చెల్లించింది. ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ వైద్య సేవ మరియు దీపం 20 పథకాలకు 31,613 వేల కోట్ల రూపాయల్ని మా ప్రభుత్వం విడుదల చేసింది. మన రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కట్టుబడి ఉంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు మరియు అమరావతి రాజధాని ప్రాజెక్టులను మా ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించగలిగింది. 23-24 ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు అందించే ప్రత్యేక సహాయంలో అయిన ఖర్చు కేవలం 4,090 కోట్ల రూపాయలు మాత్రమే. 24-25 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి గణనీయంగా 7,200 కోట్ల రూపాయల మేర కేటాయింపులు పెరిగాయని గౌరవ సభకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మార్చి 31, 2025 నాటికి ఈ కేటాయింపులు మరింత పెరిగే అవకాశం ఉంది.
మా ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టాక రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడింది. 24-25 ఆర్థిక సంవత్సరం మొదటి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి 12.94% వృద్ధి చెందింది. అన్ని ముఖ్యమైన రంగాలు మరింత బలం పుంజుకున్నాయి. వీటిలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు 15.86%, పరిశ్రమలు 6-7% వృద్ధిని సాధించగా సేవల రంగం 11.7% వృద్ధిని సాధించగలిగాయి. జూన్ 2024 నుంచి అతి తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ కింది ప్రధాన హామీలను నెరవేర్చింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నెలకు 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. పేదల కోసం 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీపం పథకం ద్వారా ఉచిత సిలిండర్లను ఇవ్వడం జరుగుతోంది. అర్చకులు, ఇమాంలు మరియు మౌజన్లకు గౌరవ వేతనం పెంచడం జరిగింది. 16,347 ఉపాధ్యాయుల నియామక ప్రక్రియకు మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అధ్యక్ష, చేసే ప్రతి పనిని ప్రజల ఆమోదంతో చేయాలనేది చంద్రబాబు గారి ఆలోచన. నేడు, రేపు మరియు మర్నాడు ప్రజలను ఒప్పించి ముందుకు సాగాలి. ప్రజాస్వామ్యంలో ఇది నిరంతర ప్రక్రియ. We have to convince people today, tomorrow and day after tomorrow continuously in democracy అనేది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు. బడ్జెట్ అనేది కేవలం కేటాయింపులు మాత్రమే కాదు, ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అభివృద్ధి, సంక్షేమం, ఉన్న వనరులతో వీటిని సమతూకం చేయడమే బడ్జెట్ ప్రక్రియ. దీన్ని గత ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. దీంతో ఆర్థిక వ్యవస్థ క్లిష్టతరంగా మారింది. దీన్ని సరిదిద్దే దిశగా 24-25 ఆర్థిక సంవత్సరపు మన బడ్జెట్ రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా తమ ప్రభుత్వం నిత్యం పనిచేస్తుందని, దానిలో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి పునాదిలా నిలుస్తుందని దృఢంగా నమ్ముతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత పాలకుల విధ్వంస పాలనలో నిర్వీర్యమైన వ్యవస్థలను నిలబెట్టేందుకు ప్రతిక్షణం పనిచేస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి ఆర్థిక సవాళ్లు ఉన్న 8 నెలల కాలంలోని పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల ఏర్పాటు, దీపం వంటి పథకాలతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. గత ప్రభుత్వం నిలిపివేసిన 93 కేంద్ర ప్రాయోజిక పథకాల్లో 74 పథకాలను ఇప్పటికే ప్రారంభించామన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేశారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజలను వంచిందని ధ్వజమెత్తారు. కూటమి నేతలు హామీలను విస్మరించారని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ఎవరికి ప్రయోజనం లేదన్నారు. రైతులు, మహిళలు, యువత అన్ని వర్గాలను విస్మరించారు. ధరల స్థిరీకరణ కోసం తమ ప్రభుత్వం 3,000 కోట్లు కేటాయించింది. కూటమి ప్రభుత్వం కేవలం 300 కోట్లు మాత్రమే పెట్టింది అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టారు. ఎవరైతే ఏ కాంట్రాక్ట్ అయితే ఎవరైనా తప్పుగా చేసి లేకపోతే నాణ్యతలో లోపం ఉండి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు పెడతారు. కానీ ఎందుకు పెడతారు కాంట్రాక్టులని? ఇన్ టైంలో చేసి నాణ్యతతో చేస్తే ఎందుకు పెడతారు? ఎవరైనా సరే ఎవరు పెట్టారు చెప్పండి. ఏ కాంట్రాక్ట్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారో పెట్టమండి. ఎంతెందుకు ఇంకా చెప్తాను మీకు. ఇవాళ మూలధనం గురించి వచ్చి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి ఒక పేజీ పెట్టారు. రేపేళ్ళని చెప్తాను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి. ఏంటి ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి దాన్ని ప్రజలకు తెలియనట్టుగా, మనం అయితే అమాయకుల్లాగా, మనకి దాని మీద అవగాహన లేనట్టుగా, అంటే అర్థమయ్యేటని కూడా పెట్టారు. ఓ రైతు అంట పొలం కొనుక్కుంటా అందులో వచ్చి నువ్వు తప్పుకుంటా అంట, దాన్ని అన్నీ చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుందంట, దాని నుంచి వచ్చే ఫలం వచ్చేది వస్తుందో అది ఆదాయం అవుతుందంట అని. ఎస్, అగ్రీ. అది మా అందరికీ తెలిసిన విషయమే, ఇదేం కొత్త విషయం కాదు. కానీ మీరు ఇచ్చిన బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి దేని మీద మీరు పెట్టారు చెప్పండి? మేము పెట్టాం. గత 5 సంవత్సరాలు పెట్టాం. ఈ రాష్ట్రంలో పోర్టులకు కానీ, జెట్టీలకు కానీ ఆదాయాలు సమకూర్చే ఆ వనరులు చేశాం ఉదాహరణకి. కాదా? ఉన్నాయి. రేపు ఇంకా 4-5 రోజులు ఉంది కాబట్టి ఆ డిస్కషన్లో అవన్నీ మాట్లాడదాం. ఓకే.
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగరంలో పెరుగుతున్న దోమలను అరికట్టేందుకు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఫ్రైడే డ్రైడేను ఈ శుక్రవారం 28వ డివిజన్ భానునగర్లో మలేరియా సిబ్బంది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిలో ఉత్పత్తి అయ్యే దోమలను చూపించడమే కాకుండా వాటిని ఎలా అరికట్టాలి, ప్రతి శుక్రవారం మన ఇంటి పరిసరాల్లో ఉన్న చిన్న చిన్న నీటి నిల్వలను ఎలా పారివేయాలో, తద్వారా దోమలను ఎలా అరికట్టాలి, వాటి నుండి అనారోగ్య బారిన పడకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలపై మలేరియా సిబ్బంది స్థానికులకు తెలిపారు. అంతేకాకుండా దోమల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జక్కంపూడి కాలనీలో గల కాల్వల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కను ట్రాక్టర్ మిషన్ సహాయంతో మధురానగర్ బుడమేరు వద్ద బోర్డులతో మలేరియా సిబ్బంది పరిశుభ్రపరిచి నీటి ప్రవాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు. లంక బ్రహ్మరంభపురంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ యువనేత గద్దె క్రాంతి కుమార్ కోరారు. రోగులకు అవసరమైన వైద్య సదుపాయాలు, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇందులో సదుపాయాలు మెరుగుపరిచేందుకు తన సహకారం ఉంటుందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 22వ డివిజన్లో దోబిఖానా వద్ద ఉన్న ప్రాథమిక హెల్త్ సెంటర్కి మన లోకల్ నాయకులు, తెలుగుదేశం నాయకులు, అలాగే జనసేన నాయకులు, ముఖ్యంగా పల్లిశెట్టి అన్నారావు గారు, వారి టీం మొత్తం కూడా ఇక్కడ దుప్పట్లు కానీ అలాగే కర్టెన్లు కానీ డొనేషన్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇక్కడ అందరూ కూడా ఈ డివిజన్ చుట్టుపక్కల డివిజన్లో అందరూ కూడా పనిచేసే కార్మికులు, పేదవారు అందరికీ ఆరోగ్య సమస్యలు ఏ వచ్చినా కానీ వెంటనే ఇక్కడ హెల్త్ కేర్ సెంటర్కే వచ్చి చూపించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ అన్ని వసతులు క్రియేట్ చేయడానికి మేమందరం నిరంతరం కృషి చేస్తున్నాము. అలాగే ప్రజలందరూ కూడా వచ్చి వారికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా వెంటనే ఇక్కడికి వచ్చి చూపించుకోవడానికి డాక్టర్లందరూ కూడా ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంటారు. దానికి మా వైపు నుండి మనస్సాక్షిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ నాయకులంతా కూడా ఏ టైంలో ఏ సమస్య వచ్చినా కూడా వారికి చాలా అటెంటివ్గా పనిచేస్తున్నారని చెప్తున్నారు. అందుకు మన డివిజన్ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు ఇప్పుడు ఏంటనగా మన కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా అభివృద్ధి చేయటం జరుగుతూ ఉంది. అన్ని చోట్ల రోడ్లు కానీ, అలాగే ఎక్కడైనా ఉద్యోగ సమస్యలు లేకుండా కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయటం కానీ, అలాగే కొత్త బిల్డింగ్లు నిర్మాణం కానీ, అలాగే రోడ్ల నిర్మాణం కానీ జరగటంతో కార్మికులకు కూడా పని చేతి నిండా రావటం స్టార్ట్ అయింది. ఎవరు కూడా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఏ టైంలో వచ్చినా కానీ, ఏ టైంలో ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కానీ తప్పకుండా ఈ హెల్త్ కేర్ సెంటర్కి రావాలని కోరుకుంటున్నాను. అలాగే మేమంతా కూడా ప్రతి నిమిషం ఈ హెల్త్ కేర్ సెంటర్స్ని మరింత అభివృద్ధి చేయాలని, ఏ టైంలో వచ్చినా కానీ ఇంజెక్షన్లు దొరికేటట్టు, అలాగే మినిమం మెడికల్ సప్లైస్ అన్నీ దొరికేటట్టు, మెడిసిన్స్ దొరికేటట్టు, కంప్లీట్గా స్టాక్స్ అన్నీ రిప్లెనిష్ చేసి ఉంచడానికి ప్రతి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము. ప్రజలందరికీ అదే పిలుపునిస్తున్నాను. ఎవరు కూడా హెల్త్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే బిగినింగ్లోనే వచ్చి మీరు కేర్ తీసుకుంటే అది తగ్గిపోవటం, మళ్ళీ మీ పనులు మీరు చేసుకోవడానికి చాలా ఆస్కారం ఉంది. చివరి వరకు ఆగొద్దని కోరుకుంటున్నాను. అలాగే దాతలకు కూడా చెప్తున్నాను, ఎవరికైనా ఏమైనా డొనేషన్స్ చేయబుద్ధి అయితే తప్పకుండా హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ఫస్ట్ ఈ అన్ని డివిజన్స్లో ఉన్న హెల్త్ కేర్ సెంటర్స్ చూడండి. మీకు కుదిరినంత డొనేషన్స్ చేసి ఇంకొంచెం అభివృద్ధి చేయాలని గవర్నమెంట్ వైపు నుండి చాలా అభివృద్ధి జరుగుతూ ఉంది. దాతలు కూడా ఏం డొనేట్ చేయాలనుకున్నా ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇక్కడ పక్కనే దోబిఖానా ఉంది. దోబిఖానాలో కూడా 2 షెడ్లు వేయించడం జరిగింది. అలాగే వారు ఇంకొక షెడ్ కూడా కోరుకున్నారు. ఆ షెడ్ నిర్మాణం కూడా
ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్నది. అలాగే ఇప్పుడు లైట్లు లోపల రాత్రిపూట ఆడవారు బట్టలు ఉతుక్కోవడానికి లైట్లు కానీ, అలాగే బాత్రూమ్లు కూడా 2 విమెన్ బాత్రూమ్లు, 2 మేల్ బాత్రూమ్లు, 2 కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని సిపిఎం జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, కార్పొరేటర్ బోయ సత్యబాబు ఆరోపణలు చేశారు. పోలింగ్ బూతుల్లో రిగ్గింగ్కు పాల్పడడం, అధికారులను బెదిరించడం చట్ట విరుద్ధమన్నారు. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడారని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయవాడ నగరంలో తెలుగుదేశం నాయకుడు బొద్ద వెంకన్న నేతృత్వంలో ఒక గుండా గ్యాంగ్ బూతులు ఆక్రమించుకోవడానికి, దౌర్జన్యం చేయటానికి విశ్వ ప్రయత్నం చేశారు. గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ మొదలు ఆర్టీసీ కాలనీలో ఉన్న ఈ 15 బూతుల్లో కూడా ఆ దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు. దానికి వ్యతిరేకంగా కెఎస్ లక్ష్మణరావు గారి ఏజెంట్లు, మహిళా ఏజెంట్లు కూడా ధైర్యంగా నిలబడి దాన్ని ప్రతిఘటించారు. చివరికి పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఓటు క్యాప్చర్ చేయడానికి, బూత్ ఆక్రమించి ఓట్లు వేయడానికి కూడా ప్రయత్నం చేశారు. దానికి వ్యతిరేకంగా ఏజెంట్లు నిలబడ్డారు. పోలీస్ అధికారి కూడా, ఏడీసీపీ గారు కూడా వచ్చి గేటుకి అడ్డంగా నిలబడిన తర్వాత ఆ 4 గంటల తర్వాత పోలింగ్ ని నిలవరించడం జరిగింది. ఇందులో విజయలక్ష్మి అనే ఏజెంట్ మీద చాలా దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు. మేము ఆ బూత్ ని గంట సేపు మాకు వదిలేయండి, అరగంట వదలండి, దీని మీద అధికారి సంతకం పెట్టి మాకు ఇచ్చేయండి, అధికారి సంతకం పెట్టి మాకు బ్యాలెట్ పేపర్లు ఇవ్వండి, మేము ప్రింట్ చేసుకుంటాం, మేము అధికార పార్టీ అనే పద్ధతిలో ఒత్తిడి చేశారు. దీంట్లో మాజీ రౌడీ షీటర్లు ఉన్నారు. ఇట్లాంటి గ్యాంగ్ నేర్చుకొచ్చి విజయవాడ నగరంలో ఈ ఓటింగ్ వ్యవస్థని అప్రజాస్వామికం చేయడానికి బొద్ద వెంకన్నకి ఎవరు అనుమతి ఇచ్చారు? పక్కనే ఉన్న రాజధాని చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు చూస్తూనే ఉన్నారు. కానీ ఇట్లాంటి గ్యాంగ్ని మీరు సమర్థిస్తారా? మీరు చెప్పేదానికి చేసేదానికి కొంత ఏముంది? మహిళా ఏజెంట్ల మీద కూడా దాడి చేశారు. గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో ఒక మహిళా ఏజెంట్ ని డబ్బులు ఇస్తామని ప్రలోభ పెట్టారు. అదేవిధంగా ఆమెని అక్కడి నుంచి తప్పించడానికి ప్రయత్నం చేశారు. ఆమెను మరో మహిళా ఏజెంట్ ద్వారా బయటికి తీసుకెళ్తానికి, బాత్రూమ్ పేరుతో బయటికి తీసుకెళ్తానికి ప్రయత్నం చేశారు. ఇతర ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారి తరఫున నేను ఏజెంట్ గా వెళ్ళాను. 79A స్కూల్ ఏ బూత్ లో ఉన్నాను నేను. అక్కడ బూత్ లో 2:30 వరకు బాగా జరిగింది ఈ ఎలక్షన్ ఓటింగ్. 2:30 నుండి ఒక బృందం లాగా ముందే వచ్చి 2-3 వచ్చి ఆమె మేడం తోటి మాట్లాడారు. అక్కడ ఏమో ఆమె ఒప్పుకోలేదు. తర్వాత ఒక బృందం 15 మంది దాకా వచ్చేసి ఏకంగా పట్టేసి అది పోలింగ్ పేపర్స్ అన్ని తీసేసుకొని, మీరు వెళ్ళిపోండి, మేము చూసుకుంటాం వెళ్ళిపోండి మీరు అని చెప్పి బాగా బెదిరించారు. ఆమె కూడా మాకు అలా లేదండి, మా బూతులు అలా జరగటానికి లేదని చెప్పారు మేడం గారు. ఇంకప్పుడు నేను లేచి నేను ఒప్పుకోలేదు, అసలు అలా జరగటానికి ఊరుకోలేదు. నేను మీడియాని పిలిపిస్తాను, పోలీస్కి సిపికి కంప్లైంట్ చేస్తానని చెప్పని లేచి పెద్దగా అరిస్తే నువ్వు వెళ్ళిపోమ్మని చెప్పాను. అందరూ వచ్చి నన్ను తోసేశారు. సీసీ కెమెరా లాగేశారు. అప్పుడు అక్కడ ఉన్న పోలీస్కి నేను చెప్పాను, మీరు వెంటనే కంప్లైంట్ పెడతారా? మా దగ్గర ఫోన్లు లేవు ఫోన్లు చేయడానికి, ఫోన్లు చేయకుండా మీరు ఫోన్లు చేసి వాళ్ళు పిలిపిస్తారా లేదా, మీడియాని పిలిపిస్తారా లేదని చెప్పాను. పెద్దగా అరిసేటప్పటికి వాళ్ళు కంప్లైంట్ చేశారు. తర్వాత సిఏ గారు వచ్చాక వాళ్ళు ప్లేట్ మార్చేసి తీసుకున్న పోలింగ్ పేపర్స్ అవన్నీ ఇవ్వకుండా వీళ్ళు వచ్చిన ఓటర్ ని వెనక పంపిస్తున్నారండి, అందుకే మేము వచ్చామని చెప్పని రివర్స్ గా మళ్ళీ మీద కంప్లైంట్ పెట్టాలని చేశారు. మేడం గారి మీద కంప్లైంట్ పెట్టాలని చేశారు. ఇంకా అప్పుడు అందరూ రివర్స్ అయిపోయి సిఏ గారు ఆ మాట అన్న తర్వాత ఆవిడ కంప్లైంట్ తీసుకుని రాసి ఇచ్చేసి వాళ్ళు ఎవరికాళ్ళు వెళ్ళిపోయారు. సిఏ గారు వచ్చాక అంతా ఇచ్చేస్తారు. మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించామని ఆలయ ఈవో నటరాజ్యం షణ్ముఖం వెల్లడించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో ఉత్సవాలు పూర్తయ్యాయన్నారు. ఉత్సవాలు జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మరి ఈ రోజు మహాశివరాత్రి పండుగ సందర్భంగా విజయవాడ 1 టౌన్ పాసేవలో శివరాత్రి ముగింపు అయిపోయిన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం ఇంతటితో శివరాత్రి ముగింపు అవుతుంది. అలాగే స్వామివారి ఉత్సవాలు కృష్ణానది తీసుకెళ్లి
స్వామివారికి స్నానం చేపించి గుడికి తీసుకురావటం, అట్లాగే ఈ యొక్క మహాశివరాత్రికి మా పాత శివాలయానికి సహకరించినటువంటి కన్నికాపేట సత్రం వారికి, అలాగే విజయవాడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మీడియా వారికి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా శివాలయం తరపున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈ శివాలయం మహాశివరాత్రి ఇంత ఘనంగా జరగటానికి ముఖ్యంగా మా ఈఓ గారు చాలా నెల రోజుల నుంచి కూడా, శివరాత్రి నెల రోజుల నుంచి కూడా చైర్మన్ గారు మాతో సంప్రదించి కమిటీ వాళ్ళతో కూడా ఎట్లా చేద్దాం సార్, శివరాత్రి ఈ సంవత్సరం చాలా గ్రాండ్ గా చేయాలి, ఆ శివయ్య పండగ చాలా చక్కగా చేసి ప్రజలకి శివుని ప్రతి ఒక్కరు కూడా శివ దర్శనం కలిగించాలని చెప్పి నెల రోజుల నుంచి కూడా దాదాపు శివరాత్రి ముందు 4-5 రోజులు వాస్తవంగా మా ఇద్దరికి సరిగ్గా నిద్రకోలేదు. ఎట్లా క్యూ లైన్ కానివ్వండి అన్ని సమస్యల మీద శూన్యంగా దృష్టి పెట్టి ప్రతి భక్తులకు కూడా ఆ శివ దర్శనం కలగాలని చెప్పి మంచి సంకల్పంతో ముందుకు తీసుకెళ్ళాం. ఈ యొక్క శివరాత్రికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఓం నమః శివాయ. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను అసెంబ్లీ సమావేశాలలో ప్రకటించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్ తొలిసారి 3 లక్షల కోట్లు దాటిందని వెల్లడి. సూపర్ 6 మేనిఫెస్టో హామీలకు అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో ఏపీ బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటిందని వ్యాఖ్య. 2025-26 రాష్ట్ర బడ్జెట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన. రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదిలా బడ్జెట్ ఉందని సీఎం వెల్లడి. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు రోడ్ మ్యాప్ గా నేటి బడ్జెట్ ఉందని వ్యాఖ్య. బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేశారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం. కూటమి ప్రభుత్వం ప్రజలను వంచిందని ధ్వజం. కూటమి నేతల హామీలను విస్మరించారని ఆరోపణ.